నమస్తే వెల్కమ్ టు ఎస్ న్యూస్. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ ను అఖండ మెజారిటీతో గెలిపించాలని మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు. విజయవాడలో జరిగిన జనసేన ఆత్మీయ సమావేశంలో మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను, గత ప్రభుత్వ వైఫల్యాలను మంత్రి దుర్గేష్ వివరించారు. 164 సీట్లతో కూటమి ప్రభుత్వం అద్భుతంగా సాధించిన ప్రజా విజయాన్ని నేపథ్యాన్ని గుర్తు చేశారు. నాడు ప్రజాస్వామ్యం కూని అవుతున్న తరుణంలో ప్రజాస్వామ్య హక్కులు కాపాడుకోవాలంటే కూటమి ఏర్పాటు కావాలని అంకురార్పణ చేసి 8 నెలల క్రితం జరిగిన సాధారణ ఎన్నికల్లో విజయానికి కారణమైన నాయకులు పవన్ కళ్యాణ్ అని తెలియజేశారు. రాష్ట్రంలో జరిగే ప్రతి ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాలని సూచించారు. ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్కు రాజకీయంగా మంచి అనుభవం ఉందని, మంత్రిగా పనిచేసిన నేపథ్యం ఉందన్నారు. పట్టభద్రుల సమస్యలనే కాకుండా సమాజంలోని అనేక సమస్యలపై మాట్లాడే ఓర్పు నేర్పు ఉన్న నాయకులు ఆళ్లపాటిని గెలిపించి శాసన మండలికి పంపించాలన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని 5 ఏళ్లలో చిన్నాభిన్నం చేసిందని, ప్రజలను, నిరుద్యోగులను, ఉద్యోగులను దగా చేసిందని మంత్రి దుర్గేష్ అన్నారు. మెగా డిఎస్సి ఇప్పటికే ప్రకటించామని, ఎమ్మెల్సీ కోడ్ పూర్తయిన అనంతరం ఆ ప్రక్రియ అమల్లోకి వస్తుందన్నారు. ఆర్థిక భారం ఉన్నప్పటికీ నిరుద్యోగ భృతి ఇచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటుందన్నారు. రానున్న 5 ఏళ్ల కాలంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం సంసిద్ధంగా ఉందన్నారు. పోలింగ్కు 9 రోజులు మాత్రమే సమయం ఉందని, క్షేత్రస్థాయిలో యువత వద్దకు వెళ్లి ఆళ్లపాటికి తమ తొలి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఉర్రూతలూగించే మంత్రి కందుల దుర్గేష్ స్పీచ్కు పార్టీ శ్రేణులు ఫిదా అయ్యారు. ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొని చురుగ్గా పనిచేసి ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ను గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల శాఖ మంత్రి, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ అధ్యక్షులు నాదెండ్ల మనోహర్, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధా ప్రసాద్, ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్, జనసేన నాయకులు సామినేని ఉదయభాను, కిలారు రోసయ్య, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ గారు గతంలో తెనాలి శాసనసభ్యులుగా, అదేవిధంగా రాష్ట్రానికి మంత్రిగా ఆయన అందించిన సేవల్ని గుర్తించి తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన అభ్యర్థిగా నిలబడినప్పుడు మనం అందరం కూడా కూటమిలో భాగస్వాములుగా ఒక బాధ్యత తీసుకోవాలి. నాకు ప్రత్యేకంగా ఖచ్చితంగా బాధ్యత ఉంటుంది. ఎందుకంటే తెనాలి నుంచి ఆయన కూడా సీటు ఆశించారు. తెలుగుదేశం పార్టీ కోసం ఆయన కూడా అహర్నిశలు కృషి చేశారు. తెనాలి శాసనసభ నియోజకవర్గం నుంచి అనేక సందర్భాల్లో మేము అనేక కార్యక్రమాల్లో ఒకరినొకరు మేము పార్టీ పరంగా మన విధానాలు మనకు ఉన్నాం కూడా ఈ ప్రాంతం అభివృద్ధి జరగాలి, నియోజకవర్గం అభివృద్ధి జరగాలి, మన జిల్లా మన ప్రజలు అందరూ కూడా సంతోషంగా ఉండాలనే ఆలోచనతోటే మనం ముందుకెళ్ళాం. అదేవిధంగా ఎప్పుడైతే కూటమిలో భాగంగా నన్ను అభ్యర్థిగా డిక్లేర్ చేశారో మనస్ఫూర్తిగా ఆ ఎన్నికలలో ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ గారు మన విజయం కోసం, మన విజయం ఎందుకంటున్నంటే ఇందాక దుర్గేష్ గారు అన్నట్టు ఈ బాధ్యత కేవలం వ్యక్తిగతంగా ఒకరిద్దరు కానీ కాదు, మనం పార్టీల పరంగా మన బాధ్యత తీసుకోవాలి. ఎంతమంది ఓటర్లు ఉన్నారనేది కాదు, మనందరం కూడా రాజకీయంగా ముందుకెళ్లే విధంగా కలిసికట్టుగా నిలబడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఏ విధంగా ఆయన కష్టపడి ఆ రోజున పనిచేసి నా విజయానికి ఆయన సహకరించారో ఖచ్చితంగా 100% మనందరం కూడా అదే విధంగా బాధ్యత తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరూ కూడా కోరుతున్నాను. ఎవరైతే నిరుద్యోగ యువత ఉన్నారో దానికి సంబంధించి కూడా మనం ఒక హామీ ఇచ్చాం. అయితే ఇవాళ ఆర్థిక భారం ఉండటం వల్ల దాన్ని వెంటనే అమలు చేయలేమేమో, కానీ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి నిరుద్యోగి భృతి ఇవ్వడానికి కూడా ఈ ప్రభుత్వం ఒక ఆలోచన చేస్తుందనేటువంటి మాటని ప్రజలందరికీ తెలియజేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇవన్నీ తెలియజెప్పి రాబోయే రోజుల్లో 20 లక్షల ఉద్యోగాల కల్పనకి 5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. దానికి ఒక క్యాబినెట్ సబ్ కమిటీని వేశారు. అందులో టూరిజం మంత్రిగా నేను కూడా ఆ సబ్ కమిటీలో ఉన్నాను. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ఆయన దార్శనికుడు, రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కూడా గ్రేట్ విజనరీ అని పేరు తెచ్చుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఒక పక్కన ఉంటే, మరో పక్కన పేదవాడి కంట కన్నీరు తొడటమే లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చి వాటిని అమలు చేస్తూ ప్రజలకి రాజకీయ అధికారం ఇవ్వాలనేటువంటి మాటతోటి ముందుకు వెళుతున్నటువంటి కొణిదెల కొదమసింహం పవన్ కళ్యాణ్ గారు మరో పక్కన ఉంటే, వీరిద్దరి పైన
ప్రపంచంలోనే అత్యంత ఉక్కు మనిషిగా పేరు పొందినటువంటి నరేంద్ర మోడీ గారు ఉంటే ఈ ముగ్గురు కలయికలో ఈ రాష్ట్రం సుసంపన్నం కాబోతుంది. ఇవాళ మళ్ళీ ప్రశ్నించే గొంతుకు వస్తూ ఉందని చెప్పి ప్రచారం చేసుకుంటూ ఓట్లు అడుగుతానికి ప్రయత్నిస్తూ ఉన్న సందర్భాన్ని మనందరం కూడా గుర్తుకు తెచ్చుకొని ఎవరు ఈ రోజున ప్రశ్నించగలిగింది, అభివృద్ధి చేయగలిగింది, ప్రగతికి సోపానం పట్టేది ఏ రకంగా ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తుందని చెప్పి సమస్యలు ఉంటే ఆ సమస్యల పరిష్కారం కోసమే ఎవరు పనిచేస్తారనేది గుర్తుపెట్టుకొని ఆ రకంగా ప్రగతికి ఓటేయమని చెప్పి ప్రత్యర్థులు ఎవరనేది కాదు, ఈ రోజున మరొకసారి ఈ కూటమి ప్రభుత్వానికి ఈ విజయం ద్వారా ఒక సందేశాన్ని, సంకేతాన్ని మీ అందరి ద్వారా ఇవ్వాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, మరి మీ అందరూ కూడా ఏ రకంగా పనిచేస్తారని నేను స్వయంగా చూశాను. 175 నియోజకవర్గాల్లో సెంట్రల్ కమాండ్ కంట్రోల్లో ఉండి ఎవరెవరు ఏ రకంగా పనిచేస్తున్నారనేది స్వచ్ఛంగా తెలుసుకున్నటువంటి వ్యక్తిగా మీ అందరికీ నేను ఒకటి మనవి చేస్తూ ఉన్నా. 21 సీట్లో మేము పనిచేసాము, మిగతా 154 సీట్లో మీరు పనిచేశారని చెప్పి మా అందరికీ తెలుసు. ఇది ఒక పవిత్రమైనటువంటి సంగమం. సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ల కోసం 500 కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయని పార్టీ సీనియర్ నాయకులు చింతా మోహన్ ఆరోపించారు. దేశంలో బీజేపీ స్థాయి పడిపోయిందని, ప్రధాని మోదీ విదేశీ పర్యటనలు చేస్తూ చిన్న చిన్న నాయకులను కలుస్తున్నారని తెలిపారు. సీఎంకి ఆంధ్రప్రదేశ్లో శానిటేషన్ కాంట్రాక్ట్ కావాలని, కాబట్టి ఆయన రాష్ట్రానికి వచ్చాడని తెలిపారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతాము మాట్లాడుతూ, తిరుపతిలో ఈరోజు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, గోవా సీఎం ప్రమోద్ సావంత్ అంతర్జాతీయ దేవాలయాల సదస్సుకు తిరుపతి వేదికగా జరుగుతున్న కార్యక్రమానికి రావాల్సిన అవసరం ఏమొచ్చిందని మోహన్ ప్రశ్నించారు. మహారాష్ట్ర సీఎంకి ఆంధ్రప్రదేశ్లో శానిటేషన్ కాంట్రాక్ట్ కావాలి కాబట్టి రాష్ట్రానికి వచ్చాడని, ఆయనతో మాట్లాడేందుకు ఏపీ సీఎం చంద్రబాబు తిరుపతి వెళ్తున్నాడని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో పరిపాలన ఎటుపోతుందో అర్థం కావడం లేదని, మహిళలకు భద్రత కరువైందని, రాష్ట్రంలో అన్ని శాఖలు నిర్వీర్యమయ్యాయని విమర్శించారు. మిర్చి, టమాటా, వరి రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి రాజమండ్రి వరకు అభివృద్ధి లేదన్నారు. ప్రకటించిన సూపర్ 6ను చూసి ప్రజలు ఓట్లు వేయలేదని, జగన్ ని చూసి భయపడి మళ్లీ వస్తే రాష్ట్రం నాశనం అవుతుందని భావించడం వల్లే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. కానీ రాష్ట్రంలో అభివృద్ధి మాత్రం యథా రాజా తథా ప్రజాగా మారిందన్నారు. కుంభమేళాలు కాదు, వేలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గోవా ముఖ్యమంత్రి వెళ్తున్నారు. సబ్జెక్టు ఆలయాలు, ప్రపంచ ఆలయాలు. ఇందులో ఉన్నది ఆర్థికం. ఏంటి ఆర్థికం? ఒక బొంబాయి వాడికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరోగ్య శాఖలో శానిటేషన్ కాంట్రాక్టు కావాలి. దిగజారాడు వాడు అని అంటున్నా నేను ఇక్కడ. వాడు ఫడ్నవీసు ప్రత్యేక విమానంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వెళుతున్నాడు మధ్యాహ్నం. ఆలయాల, ప్రపంచ ఆలయాల అభివృద్ధి. దాంట్లో ఆర్థికం ఏంది? ఏదో శానిటేషన్ వర్క్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావాలి ఒక వెధవకి. ఫడ్నవీస్ అనేవాడు స్థాయి దిగజారిపోయింది. ఇక్కడ ముఖ్యమంత్రి స్థాయి, భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి స్థాయి అడుగును పడిపోయింది. అడుక్కొని తినేదానికి వచ్చాడు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్ళాడు. ఇక్కడ ఇష్యూ కాంట్రాక్టు, ఆర్థికం. ఖండిస్తున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైఖరిని. ఏంది మీరు చేస్తుండేది? ఏం చేస్తున్నారు మీరు? తప్పులు జరుగుతున్నాయి, జాగ్రత్త అని తెలియజేస్తున్నాను. 10వ డివిజన్ పడమటలో నూతనంగా ఏర్పాటు చేసిన అక్కినేని నాగేశ్వరరావు పార్కును త్వరలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. సోమవారం ఉదయం తన పర్యటనలో భాగంగా పడమట, పంటకాలువ రోడ్, బెన్ సర్కిల్, ఈనాడు ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, పడమటలో దాదాపు 50 సెంట్లు విస్తీర్ణంలో నూతనంగా ఏర్పాటు చేసిన అక్కినేని నాగేశ్వరరావు పార్కులో కాలుష్యాన్ని తగ్గించే విధంగా కనులు విందులు చేసే వివిధ రకాల మొక్కలతో పాటు పిల్లలు ఆడుకునేందుకు ప్లే ఏరియా, ప్రజలు ఆరోగ్యంగా ఉండేందుకు ఓపెన్ జిమ్ సౌకర్యాలతో ఆహ్లాదభరితంగా ఉంటుందని తెలిపారు. ఇంకా ఏమన్నా పనులు ఉన్నాయో
త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. బెన్ సర్కిల్, ఈనాడు, పడమట ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య నిర్వహణ పరిశీలించారు. పంటకాలువ రోడ్లో మ్యాన్ హోల్ తెరిచి ఉండటం చూసి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు వెంటనే మ్యాన్ హోల్ను మూసివేయాలని అధికారులను ఆదేశించారు. డ్రైన్లను పరిశీలించి ఫ్లోటింగ్ గార్బేజ్ను ఎప్పటికప్పుడు పరిశుభ్రపరచాలని అధికారులకు ఆదేశించారు. ఈ పర్యటనలో జోనల్ కమిషనర్ ప్రభుదాసు, చీఫ్ సిటీ ప్లానెట్ జీవీఎస్ ప్రసాద్, ఇన్ఛార్జ్ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సామ్రాజ్యం, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ గోపీనాయక్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రీన్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీకి ప్రోత్సాహకాలు బాగా అందిస్తుందని, అదానీ కంపెనీకి 1000 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వం అప్పగిస్తుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ఆరోపించారు. కర్నూలు జిల్లాలో గ్రీన్ ఎనర్జీ సంస్థలకు వేలాది ఎకరాల రైతుల భూములను ఇచ్చారని తెలిపారు. గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం రైతులతో చేసుకున్న ఒప్పందాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. నగరంలోని బాలోత్సవ్ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడుతూ, సోలార్ ఎనర్జీ కోసం కేంద్ర ప్రభుత్వం సెకీతో ఒప్పందాలు చేసుకుని రైతులను ముంచారని మండిపడ్డారు. పెంటగాన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీతో సౌర విద్యుత్ ప్రాజెక్టు కోసం కర్నూలు జిల్లా రైతులతో ఒప్పందం చేసుకుని రాజ్యాంగబద్ధంగా ఈ ఒప్పందాలు చెల్లవని పేర్కొన్నారు. సోలార్ ఉత్పత్తి, విండ్ ఉత్పత్తి రెండుని కలిపి ఇప్పుడు హైబ్రిడ్ ఎనర్జీ అంటున్నారు. అంటే 1 ఎకరాలో కింద సోలార్ ప్యానల్స్ ఉంటాయి, పైన విండ్ ఫ్యాన్స్ ఉంటాయి. ఒక 3 ఎకరాల్లో 2 మెగావాట్లు, 2.5 ఎకరాలు లేదా 2.5 ఎకరాలు లేదా 3 ఎకరాల్లో 2 మెగావాట్ల సోలార్ పవరు, ఇంకొక 2 మెగావాట్లు విండ్ పవరు తయారవుతుంది. అంటే 4 మెగావాట్ల పవరు ఒక 2.5 ఎకరాల్లో వచ్చేస్తుంది. దీనికి ఈ మొత్తం ఖర్చు, జమలు అన్నీ చేసుకుంటే 1 మెగావాట్కి కంపెనీ వాళ్ళు తక్కువగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి మామూలు ప్యానల్స్ ఎంత పెట్టుకున్నా సరే, ఎంత ఖరీదైనవి పెట్టినా సరే 15 కోట్ల నుంచి 20 కోట్లకి ఖర్చు అవుతుంది. 2.5 ఎకరాలు లేదా 3 ఎకరాలకి ప్యానల్స్కి 15 కోట్ల నుంచి 20 కోట్లు ఖర్చు అవుద్ది. ఇది సంవత్సరానికి మెయింటెనెన్స్ కాస్ట్ 10-15 లక్షలకు మించి అవ్వదు. ఈ కేంద్ర ప్రభుత్వం వీళ్ళ దగ్గర సెకీ ద్వారా మనం ఒప్పందం చేసుకున్నాం. సెకీ ₹3.31 కొని ₹2.49 మన వినియోగదారులకు అమ్ముతుంది. అంటే సబ్సిడీ కూడా వాళ్ళకు ఎక్కువ రేటు పెట్టి కంపెనీలకు ఇచ్చి మరలా ₹2.49 మనకి ఛార్జ్ చేస్తుంది, వినియోగదారు దగ్గర ఛార్జ్ చేస్తుంది సోలార్ ఎనర్జీ. జోయా లూకాస్ జ్యువెలరీ షోరూంలో గోల్డ్, డైమండ్స్, అన్కట్ డైమండ్స్, ప్లాటినం, సిల్వర్ జ్యువెలరీ మేకింగ్ ఛార్జెస్పై 50% ఆఫర్ను ప్రకటిస్తున్నట్లు మేనేజర్ శివనాయుడు తెలిపారు. మార్చి 9 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. ఈ అవకాశాన్ని విజయవాడ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విజయవాడ బందర్ రోడ్లోని జోయా లూకాస్ జ్యువెలరీ షోరూంలో గోల్డ్, డైమండ్స్, అన్కట్ డైమండ్స్, ప్లాటినం, సిల్వర్ జ్యువెలరీ మేకింగ్ ఛార్జెస్పై 50% ఆఫర్ను ప్రకటించారు. ఈ సందర్భంగా షోరూంలో కస్టమర్ల సమక్షంలో కేక్ను కట్ చేసి ఆఫర్కు సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మేనేజర్ శివనాయుడు మాట్లాడుతూ, ఫిబ్రవరి 7 నుండి ఈ ఆఫర్ ప్రారంభమైందని, మార్చి 9 వరకు కొనసాగుతుందని చెప్పారు. తమ షోరూంలో ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నామని పేర్కొన్నారు. గోల్డ్, డైమండ్స్, అన్కట్ డైమండ్స్, ప్లాటినం, సిల్వర్ జ్యువెలరీ మేకింగ్ ఛార్జెస్పై 50% రాయితీ ఇస్తున్నట్లు చెప్పారు. బెస్ట్ కలెక్షన్స్ జోయా లూకాస్లో అందుబాటులో ఉంటాయని, కస్టమర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం కస్టమర్లు మాట్లాడుతూ, జోయా లూకాస్లో మంచి ఆకర్షణీయమైన జ్యువెలరీ అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. ప్రత్యేక రోజుల్లో మంచి ఆఫర్స్ అందిస్తారని చెప్పారు. తాము మొదటి నుండి ఇక్కడే జ్యువెలరీ షాపింగ్ చేస్తామని, అన్ని డిజైన్లు ఇక్కడ అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.
ఫేవరెట్ జ్యువెలరీ షాపు జోయా లుకాస్. ఇప్పుడు 50% ఆఫర్ నడుస్తుంది. యాక్చువల్గా రేట్స్ బాగున్నాయి కాబట్టి 50% అయితే ఎక్కడా లేదు. కనుక జోయా లుకాస్కి వచ్చి అందరూ మీకు ఫేవరెట్ జ్యువెలరీ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. కలెక్షన్స్ చాలా యూనిక్గా ఉంటాయి. చాలా చిన్న ఐటమ్ అయినా కూడా చాలా ప్రెషియస్గాను చాలా అందంగా ఉంటుంది, బాగుంటుంది. కనుక జోయా లుకాస్ ప్రిఫరబుల్లీ. విజయవాడలో మీరు ఎక్కడ ఏ షాప్కి వెళ్ళినా కూడా ఇంత అవైలబిలిటీ ఉండదు. ప్రతి ఐటమ్ కూడా మనకి చాలా బాగా జోయా లుకాస్లోనే అవైలబుల్గా ఉంటుంది. ఎంత అమౌంట్కైనా మనకి ఐటమ్ మంచి యూనిక్ దానిలో మనకి వస్తుంది. కనుక జోయా లుకాస్ ప్రిఫరబుల్లీ ఇక్కడికే వచ్చి మీరు షాపింగ్ చేయవలసిందిగా, అది కూడా 50% ఆఫర్లో. మనకి యాక్చువల్లీ ఈ ఆఫర్ ఏంటంటే February 7th నుంచి స్టార్ట్ అయింది ఆఫర్. ఇది ఆల్రెడీ ఆఫర్ మనకి రన్నింగ్లో ఉంది. మనకి March 9th వరకు ఉంది ఆఫర్. ఇది మనకి ఫ్లాట్ 50% ఎనీ ఐటమ్, మనం గోల్డ్ కానివ్వండి, డైమండ్స్ కానివ్వండి, ప్రీసెస్ కానివ్వండి, అన్కట్ డైమండ్స్ కానివ్వండి, సిల్వర్ కానివ్వండి, ఎనీ ఐటమ్ ఏది తీసుకున్నా సరే ఫ్లాట్ 50% డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. అది మనకి February 7th to అండ్ March 9th వరకు ఆఫర్ ఉందండి. అందరూ కస్టమర్స్ అందరూ కూడా ఈ ఆఫర్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మే ఆర్ జూన్ టైంలో పెట్టేవాళ్ళు, బట్ నాకు తెలిసి ఇంకా ఫార్వర్డ్ మూవ్ చేశారు. ఆఫర్ ఏంటంటే ద బిగ్గెస్ట్ జ్యువెలరీ సేల్ ఈస్ బ్యాక్. ఫ్లాట్ 50% ఆఫ్, 50% ఆఫ్ ఆన్ మేకింగ్ ఛార్జెస్ ఆన్ గోల్డ్, డైమండ్, సిల్వర్, అన్కట్ అండ్ ఎవ్రీథింగ్. మీరు ద బెస్ట్ డీల్ని పొందాలంటే దిస్ ఈస్ ద హాట్ మేకింగ్ డీల్ అనమాట. సో గెట్ యువర్ హ్యాండ్స్ ఆన్ దిస్ జోయా లుకాస్ జ్యువెలరీ రైట్ నౌ. జోయా లుకాస్ వరల్డ్స్ ఫేవరెట్ జ్యువెలరీ. ఇప్పుడు గోల్డ్ రేట్స్ పెరుగుతున్నాయి, మనకి అది తెలుసు. ఇదే టైము ఆడవాళ్ళు దేనికి ఇష్టపడతారు? బంగారం మీద, భూమి మీద పెట్టే డబ్బు ఎక్కడికి పోదని మన పెద్దల నాటోళ్ళు అందరూ చెప్తూ ఉంటారు. భూమి మీద పెట్టిన డబ్బు, బంగారం మీద పెట్టిన డబ్బు ఎక్కడికి పోదు, మన తరతరాలకి అది కాన్స్టెంట్గా ఉండిపోయిద్ది. ఇప్పుడు వీళ్ళు ఆఫర్ లాంచ్ చేశారు మనకి 50% అనేది. ఎంత త్వరగా ఇది మనం యూస్ చేసుకోవాల్సిన టైము. ఎక్కడ ఇలాంటి ఆఫర్స్ ఎక్కడా లేవు, మనం చూస్తూ ఉన్నాం ప్రతిదీ. ఇక్కడ ప్రతిదానికి ప్రతిదీ ఆఫర్ పెడుతూనే ఉంటున్నారు. ఇప్పుడు రేపు March 9th వరకు ఉన్నది ఫ్లాట్ 50% ఆఫర్ అనేది. మీరు జాయిన్ అవ్వండి. జోయా లుకాస్ ఫ్యామిలీ మెంబర్స్లో మీరు ఒకరుగా జాయిన్ అవ్వండి. ఇక్కడ ఎప్పుడు డిజైన్స్ మారుతూనే ఉంటాయి. ఇది వరల్డ్స్ ఫేవరెట్ జ్యువెలరీయే కాదు, హార్ట్ ఫేవరెట్ జ్యువెలరీ. పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టుతో ఆంధ్రప్రదేశ్లోని మెట్ట ప్రాంతాలు అభివృద్ధి చెంది ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం మారనుందని సాగునీటి వినియోగదారుల సంఘాల సమైక్య రాష్ట్ర అధ్యక్షులు నాగార్జున సాగర్ ఎడమ కాలువ ప్రాజెక్ట్ కమిటీ వైస్ చైర్మన్ ఆళ్ల వెంకట గోపాలకృష్ణరావు అన్నారు. నగరంలోని ప్రెస్ క్లబ్లో పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టు ఆవశ్యకత, కృష్ణా జలాల్లో ఆంధ్రప్రదేశ్కు ప్రస్తుతం ఉన్న 66% వాటా కొనసాగింపు, కృష్ణానది యాజమాన్య బోర్డు ప్రధాన కార్యాలయం అమరావతిలో ఏర్పాటు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం, ఆంధ్రప్రదేశ్లోని నాగార్జున సాగర్ ఎడమ కాలువ 3వ జోన్లో ప్రస్తుతం సాగు చేసిన 6 తడి పంటలను రక్షించడానికి పూర్తి స్థాయిలో సాగునీటిని విడుదల చేయటం తదితర విషయాల మీద ఆళ్ల వెంకట గోపాలకృష్ణరావు నేతృత్వంలో కృష్ణా బేసిన్లోని నాగార్జున సాగర్ ఎడమ కాలువ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ కోట వీరబాబు, కృష్ణా పశ్చిమ డెల్టా ప్రాజెక్టు కమిటీ చైర్మన్ పంతాని మురళీధర్రావు, కృష్ణా తూర్పు డెల్టా ప్రాజెక్టు కమిటీ చైర్మన్ దేవబోయిన వెంకటేశ్వరరావు, ప్రాజెక్టు కమిటీ వైస్ చైర్మన్లు, డిస్ట్రిబ్యూటరీ కమిటీ అధ్యక్షులతో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి పూర్తి వివరాలు తెలియజేశారు. ఈ సమావేశంలో ఆళ్ల వెంకట గోపాలకృష్ణరావు మాట్లాడుతూ, గోదావరి వరద జలాల ఆధారంగా పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్ అనుసంధానంతో తరచూ కరువు కాటకాలకు గురయ్యే రాష్ట్రంలోని రాయలసీమ ఉమ్మడి జిల్లాలైన ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాల్లోని మెట్ట ప్రాంతం సస్యశ్యామలమై అన్నదాతల జీవన ప్రమాణాలు పెరిగి ఆర్థిక భరోసా వస్తుందని తెలిపారు. ఈ ప్రాజెక్టుతో ఆంధ్రప్రదేశ్లో వివిధ జిల్లాల్లో 7.5 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు, వెలుగొండ, నాగార్జున సాగర్ కుడికాలువ, కండలేరు, సోమశిల ప్రాజెక్టుల కింద ప్రస్తుతం ఉన్న 22 లక్షల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుందని, 20 టీఎంసీల నీరు పారిశ్రామిక అవసరాలకు అందుతాయని తెలిపారు. ఈ ప్రాజెక్టు మీద రాష్ట్రంలో కొంతమంది మేధావులు, రైతు సంఘాల ముసుగుతో కనీసం పూర్వపరాలు తెలుసుకోకుండా ఈ ఆలోచన మానాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.
అలాగే ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014 ప్రకారం 2014-19లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం, 2019-24లో గత వైసీపీ ప్రభుత్వం కేంద్ర జలశక్తి శాఖ మధ్య జరిగిన ప్రత్యుత్తరాలను పరిగణలోకి తీసుకొని ఆంధ్రప్రదేశ్లోని కృష్ణానది కింద ఉన్న 30 లక్షల ఆయకట్టుకు అందుబాటులో రైల్, రోడ్, విమాన కనెక్టివిటీ ఉండి కృష్ణా బేసిన్లోని అమరావతిలో కృష్ణానది యాజమాన్య బోర్డు ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి స్వాగతం పలుకుతున్నామని, ఈ సహేతుకమైన నిర్ణయం తీసుకున్నందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రివర్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడుకు, ఆంధ్రప్రదేశ్లోని 6,000 మంది సాగునీటి సంఘాల అధ్యక్షుల తరపున ధన్యవాదాలు తెలియజేశారు. దీని ప్రకారం కృష్ణా జిల్లాలో ఆంధ్రప్రదేశ్కు 66%, తెలంగాణకు 34% యథాతథంగా కొనసాగించడానికి ఈ నెల 19న బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు జరిగే వాదనలో మన రాష్ట్ర ప్రభుత్వ వాదనను సమర్థవంతంగా వినిపించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం మారబోయే పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని స్వాగతిస్తూ ఉన్నాం సాగునీటి సంఘాల తరఫున. ముఖ్యంగా ఈ ప్రాజెక్టు, ఈ పోలవరం బనకచెర్ల అనేది గోదావరి వరద జలాల మీద మనం నిర్మిస్తూ ఉన్నాం. అక్కడి నుంచి కుడి కాలువ ద్వారా వైకుంఠపురం బ్యారేజీ తీసుకొచ్చి అక్కడి నుంచి ఒక లిఫ్ట్ ద్వారా నకిరేకల్లు దగ్గర మన నాగార్జున సాగర్ కుడి కాలువ 80 కిలోమీటర్ల దగ్గరికి తీసుకెళ్తాం. ఇది ప్రాథమికంగా మొదటి దశ. ముఖ్యంగా ఈ పోలవరం బనకచెర్లతో రాయలసీమ, ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాలతో పాటు రాయలసీమలో వెనకబడిన జిల్లాల్లో మొత్తం మీద 7.5 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు, అట్లాగే ప్రస్తుతం ఉన్న కుడి కాలువ నాగార్జున సాగర్ కుడి కాలువ, కండలేరు, సోమశిల కింద ఉన్నటువంటి వెలుగోడు కింద ఉన్నటువంటి 22 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ, పారిశ్రామిక అవసరాలకి 20 టీఎంసీల సాగునీరు, 80 లక్షల జనాభాకి తాగునీరు అందించే ఈ ప్రాజెక్టు ఇది ఆంధ్రప్రదేశ్ మెట్ట ప్రాంతానికి అత్యవసరం. సాగర్ ఎడమకాలువ ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్గా ఉన్నా. ఇప్పుడు సోదరులు గోపాలకృష్ణ గారు చెప్పిన విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయం ఏదైతే ఉందో గోదావరి, కృష్ణా, పెన్నా నదుల అనుసంధానం కోసం పోలవరం బనకచెర్ల ఏదైతే ప్రపోజ్ చేస్తూ ఉందో ఆ ప్రతిపాదనని మేము స్వాగతిస్తూ ఉన్నాం. అట్లాగే కృష్ణా జలాల వివాదంలో మరి పనిచేస్తూ ఉన్నటువంటి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఏదైతే ఉందో దాని ప్రధానమైనటువంటి కార్యాలయాన్ని కృష్ణానదికి సమీపాన అన్ని అంగులు ఉన్నటువంటి అమరావతి కానీ విజయవాడలో కానీ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయాన్ని కూడా మేము సాగునీటి సంఘాల తరఫున స్వాగతిస్తూ ఉన్నాం. అయితే నిన్న తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి, ప్రస్తుత శాసనసభ్యుడు కె తారక రామారావు మాట్లాడుతూ కృష్ణానది జలాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరలిస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఉందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఈ రోజుకు మాకున్నటువంటి హక్కు ప్రకారం రావాల్సినటువంటి నీళ్ళే రానటువంటి పరిస్థితుల్లో కొన్ని పంటలు ఎండిపోతూ ఉంటే అనేక పర్యాయాలు తెలంగాణ అధికారులను మేము రిక్వెస్ట్ చేసినా కూడా మాకు రావాల్సినటువంటి నీరు సక్రమంగా అందటం లేదు. నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం జరిగింది. గుండె అనారోగ్య సమస్యతో ఆసుపత్రికి వచ్చిన పేషెంట్కు వైద్యులు చంటి ఇబ్బంది పెడుతుందనే నెపంతో వైద్యులు పేషెంట్కు మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు. ఇంజెక్షన్ ఇచ్చిన 30 సెకండ్లకే పేషెంట్ కోమాలోకి వెళ్లిపోయింది. అనంతరం కొద్ది నిమిషాలకు పేషెంట్ మృతి చెందడంతో పేషెంట్ బంధువులు విస్తుపోయారు. డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే పేషెంట్ మృతి చెందిందని పేషెంట్ బంధువులు ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. పేషెంట్ బంధువులు చెప్తున్న వివరాలను కందులపాడు గ్రామానికి చెందిన పేషెంట్కు షుగర్ లెవెల్స్ పెరిగాయి అనే కారణంగా మెరుగైన చికిత్స నిమిత్తం రోజు ఉదయం నగరంలోని ప్రభుత్వ వైద్యశాలకు తీసుకురావడం జరిగిందని తెలిపారు. అయితే ఉదయం డాక్టర్లు ఇంజెక్షన్ ఇవ్వడం జరిగిందని, కొద్దిసేపటి తర్వాత పేషెంట్ నడుస్తూనే తన పని తాను చేసుకుందని తెలిపారు.
అయితే కొద్దిసేపటి తరువాత వైద్యులు తిరిగి వచ్చి మరో ఇంజెక్షన్ చేయడం జరిగిందని, ఇంజెక్షన్ ఇచ్చిన కొద్ది సెకండ్లకే కోమాలోకి వెళ్లిపోవడం జరిగిందని తెలిపారు. కళ్ల ముందే నిర్లక్ష్యం కారణంగా మృతి చెందిందని కుటుంబ సభ్యులు, బంధువులు ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టారు. కందులపాడు అండి, కందులపాడు అయితే ఇక్కడ మనిషికి కొంచెం షుగర్ లెవెల్స్ పెరిగింది అని చెప్పి, ప్లస్ నెమ్ము కొంచెం ఉందని చెప్పి మనిషిని తీసుకొచ్చాము. మనిషిని తీసుకొస్తే ఆ మనిషికి ఏం జరిగిందంటే ఎర్లీ మార్నింగ్ ఇంజెక్షన్ చేశారంట. నార్మల్గా తింటున్న టైంలో ఏం జరిగిందంటే మార్నింగ్ ఏదో 2 ఇంజెక్షన్ చేశారంట. అప్పుడు అన్కాన్షియస్లోకి వెళ్ళిపోతే మళ్ళీ తర్వాత కాన్షియస్లోకి వచ్చింది. 12:30 ఆ టైంలో వచ్చిన తర్వాత మళ్ళీ 2 ఇంజెక్షన్ చేశారు. అది 2 ఇంజెక్షన్ నార్మల్గా వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు పుట్టుకుంటున్నాం మేము. కాళ్ళు చేతులు పుట్టుకుంటే ఏం కాదు అనుకుంటాం, ఏం కాదులేండి అని అన్నారు. అన్నీ 2 ఇంజెక్షన్లు చేశారు. 2 ఇంజెక్షన్లు చేసిన తర్వాత 30 సెకండ్స్లో మొత్తం ఏ ఇంజెక్షన్ అనేది మొత్తం ఇంజెక్షన్ అన్నారు. 30 సెకండ్స్లో ఆ ఇంజెక్షన్ చేసిన 30 సెకండ్స్లో మంచి అన్కాన్షియస్ అయిపోయింది. అప్పటి నుంచి రాండి చూడండి అంటే ఎవరు రావాలి, ఒక్క డాక్టర్ రాలేదు. వచ్చి పట్టించుకున్న వాళ్ళు మాట్లాడిన వాళ్ళు చూద్దాం అంటున్నారు. నగరంలోని కృష్ణలంక ప్రాంతంలోని నిర్మలా శిశుభవన్కు సమీపంలో గల 3 పోర్షన్ల తాటాకు ఇల్లు అగ్నికి ఆహుతైంది. ఆదివారం రాత్రి 12:30 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్టు సమాచారం. ఆ స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది గంట పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. 3 పోర్షన్లు గల ఇంట్లో ఒక కుటుంబం అద్దెకు నివాసం ఉంటుంది. ఆదివారం రాత్రి 12:30 గంటల సమయంలో ప్రమాదవశాత్తు మంటలు వ్యాపించడంతో ఈ ప్రమాదం జరిగింది. పూర్తిగా తాటాకు ఇల్లు కావడంతో నిమిషాల వ్యవధిలోనే మంటలు దావాళంగా వ్యాపించాయి. ప్రమాదం జరిగిన ఇంటికి ఆనుకొని ఉన్న 3 పోర్షన్ల ఇల్లు కూడా తాటాకులతో చేసిన ఇల్లు కావడంతో మంటలు వ్యాపించడానికి ఎక్కువ సమయం పట్టలేదు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్ సాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అప్పటికే ఇల్లు పూర్తిగా బూడిద పాలైంది. ప్రాణ నష్టం ఏమీ జరగలేదని, కొద్దిపాటి ఇంటి సామాగ్రి మంటల్లో కాలిపోయాయని అధికారులు చెబుతున్నారు. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.